ఊపిరితిత్తుల్ని క్లీన్ చేసుకోవడం ఎలా? వీలైనంత వరకు ఫ్రెష్ ఎయిర్కి అలవాటు పడేటట్టు చూడండి. అంటే కొంచెం గార్డెన్ ఏరియాస్కి వెళ్ళడం, బాగా చెట్లు ఉన్న ప్రదేశాల్లోకి వెళ్ళడం, అలా మీరు రోజులో కనీసం ఒక అరగంట గంట అయినా మీరు స్పెండ్ చేసేటట్టు చూసుకోవాలి. సో ఎక్కువ చెట్లు ఉన్న చోట ఏంటంటే మోర్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది మనకి. సో అక్కడికి వెళ్ళి మనం వాకింగ్ చేసినా, లేదా కొంచెం సేపు కూర్చొని ప్రాణాయామ చేసినా, లేదా మెడిటేషన్ చేసినా, ఏం చేసినా, అక్కడ ఏదో ఒక యాక్టివిటీ చేసినా అక్కడున్న ఆక్సిజన్ లెవెల్ బాడీలోకి బాగా ఎంటర్ అవుతుంది. దాని ఇంపాక్ట్ మనకి లంగ్స్ ప్యూరిఫై అవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఎప్పుడైనా లంగ్స్ మనకి ఏంటంటే సెల్ఫ్ హీలింగ్ యాక్షన్ ఎక్కువగా అవంతట అవే సెల్ఫ్ హీల్ అయిపోతూ ఉంటాయి. బట్ ఏంటంటే కొన్ని ప్రభావాల వల్ల మనకి లంగ్స్లో ఆ ఇంప్యూరిటీస్ చేరిపోవడం, లంగ్ కెపాసిటీ తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి దానికోసమే ఫ్రెష్ ఎయిర్ ఉన్న గార్డెన్ ఏరియాస్కి వెళ్ళాల్సి ఉంటుంది. బ్రీతింగ్ టెక్నిక్ ప్రాణాయామం చేయాలి. సో ప్రాణాయామమే కాదు, మెడిటేషన్ కూడా వీలైనంత వరకు చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటున్నానంటే మనం ప్రాక్టీస్ చేసే ఈ ప్రాణాయామ మెడిటేషన్ వల్ల బాడీలో మనకి ఎక్కువగా లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. సో ఎప్పుడైతే లంగ్ కెపాసిటీ పెరుగుతుందో ఈ లోపల ఉన్న టాక్సిన్స్ అంతా బయటికి వెళ్ళిపోతుంది, బాడీకి ఆ స్ట్రెంగ్త్ ఇస్తుంది. కాబట్టి సో డెఫినెట్గా ప్రతిరోజు మినిమం 15 minutes to 30 minutes ప్రాణాయామ చేయగలిగినట్టయితే ఇంకా లంగ్స్ మనకి అల్టిమేట్గా గుడ్ ఫంక్షనింగ్ కింద పనిచేస్తూ ఉంటాయి. సో ప్రాణాయామ కూడా చేయండి. అలానే ఇంకా ఫుడ్స్లోకి వచ్చేసరికి ఫుడ్ ఐటమ్స్ ఎస్పెషలీ విచ్ ఫుడ్స్ మన లంగ్స్ ఇంప్రూవైజ్ చేసుకోవడానికి ఎంతగా ఉపయోగపడతాయో చూద్దాం. సో వాటిల్లో ఒకటైన ఆరెంజెస్, గ్రేప్స్, అలానే పైనాపిల్, దాంతోపాటు మనకి బీట్రూట్, క్యారెట్, టమోటా, ఇవే కాకుండా పసుపే కాకుండా గుమ్మడి గింజలు. దీస్ ఆర్ ద ఫుడ్ ఐటమ్స్. ఈ ఫుడ్ ఐటమ్సే లంగ్స్ యొక్క ప్యూరిఫికేషన్ చేయడానికి, లంగ్స్లో యొక్క టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఒకటైన పైనాపిల్లో ఒక ఎలిమెంట్ కాంపోనెంట్ ఉంటుంది. ఆ కాంపోనెంట్ ఏం చేస్తుందంటే లంగ్స్లో ఏదైనా మనకి చెత్త ఏదైనా ఉందంటే ఆ డెబ్రిస్, అన్వాంటెడ్ టాక్సిన్స్ అంతా కూడా బయటకి పంపించేస్తూ ఉంటుంది. సో పైనాపిల్ ఈజ్ ద బెస్ట్ అని కూడా చెప్పొచ్చు మనకి లంగ్స్ ప్యూరిఫై జరగడానికి. ఊపిరితిత్తుల్ని బాగా స్ట్రెంత్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది.